పరమగీతము. పరమగీతము 2వ అధ్యాయము. పరమగీతము 2వ అధ్యాయము. మూడు నుంచి 5 వచనాల వరకు మనము చదువుదాము. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవహకు మధురము. తెలుగు రావట్లేదా చదవడం? ఒక్కళ్ళ కూడా పట్ల నాకు చదవండి. 3వ వచనం నుంచి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవహకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరమగీతము ఈ గ్రంథాన్ని రాజైన సొలొమోను రాశాడు. సొలొమోను ఎవరు అంటే దావీదు కుమారుడు. ఎవరిని గురించి రాశాడు అని అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక పేదరాలు ఒక చిన్న ద్రాక్ష తోటకు కావలి కత్తెగా తన యొక్క తండ్రి యొక్క మందను మేపుతూ ఉండగా ఈమె రాజైన సొలొమోనును ప్రేమించింది. ఆమె యొక్క ప్రేమను సొలొమోను మరి చక్కగా వివరిస్తూ రాసినటువంటి కావ్య గ్రంథము ఈ యొక్క పరమగీతము. అయితే ఈ సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. సులమ్మీతి అనే యవ్వనురాలు సంఘానికి గుర్తుగా ఉంది. ఇది చదువుతూ ఉన్నప్పుడు నా ప్రియుడు, నా ప్రియురాలు అనే పదాలు ఇక్కడ వాడబడ్డాయి. లోక సంబంధమైనగా వాటిగా తీసుకోవద్దు. ఇందులో ఈ ప్రియుడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందులో వ్రాయబడిన ప్రియురాలు అనగా పావురము ఎవరు అని ఇక్కడ వ్రాయబడింది అని అంటే సంఘము. ఆమె తన ప్రియుని గురించి మాట్లాడుతూ 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవిలో చాలా చెట్లున్నాయి, కానీ అందులో ఒక జల్దరు చెట్టు కూడా ఉంది. మనందరికీ తెలుసు జల్దరు చెట్టు అంటే కదా, తెలుసు? ఎంతమందికి తెలుసు? ఈ చెట్టుకు తెలుగులో చక్కని పేరుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం 4 అక్షరాలు. ఇంగ్లీష్లో ట్రీ ఆఫ్ యాపిల్. ఇంతవరకు యాపిల్ పండుని తెలుగులో ఏమని పిలుస్తారో ఎవరికి తెలియదు, కానీ దానికి జల్దరు పండు. ఈ పండు పేరేంటి? యాపిల్స్ కొనుక్కొచ్చుకుంటా ఉంటారు.
హిందీలో అయితే సేబ్ అంటారు కదా. కానీ తెలుగులో మనం యాపిల్ అంటే మనకి తెలుగులోనే యాపిల్ అనుకుంటున్నాం, కానీ అది ఇంగ్లీష్లో రాయబడిన పదం యాపిల్. తెలుగులో జల్దరు పండు లేక జల్దరు కాయ అని పిలవచ్చు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ పండుతో పోల్చబడింది, ఆ చెట్టుతో పోల్చబడింది అని అంటే మనము ఒక 4-5 విషయాలు చూసి ఆరాధన చేద్దాం. ఈ చెట్టు యొక్క విశిష్టత, ఈ చెట్టు యొక్క గొప్పతనం, ఈ చెట్టులో ఉన్నటువంటి ఆనందం, ఆశీర్వాదం అన్నీ కూడా మనం చూద్దాం. సాధారణంగా మార్కెట్లో చాలా తక్కువ ధరకు అమ్మబడుతున్నటువంటి పండు ఈ యొక్క జల్దరు పండు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చూడండి, ఈ చెట్టుతో పోల్చబడినాడు, చెట్టుతో పోల్చబడినాడు. బైబిల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ పోలికలు ఎలా ఉంటాయనంటే మనం గత వారంలో కూడా చూసాం. గత వారంలో కూడా మనం ఏం చూసాం? సంధ్యారాగము చూపట్టుచు 6వ అధ్యాయంలో చదివాం కదా, 10వ వచనంలో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అనే మాటను మనం చూసాం. ఈమె ఎవరు? ఈమె ఎవరంట? సంఘము. కాబట్టి సంధ్యారాగము చూపట్టుచానంటే ఉదయకాలము కానీ లేకపోతే సాయంకాలము కానీ సూర్యుడు ఎంత గుండ్రగా ఉండి ఎంత అందంగా కనబడతాడో, సౌందర్యంగా కనబడతాడో అనే దాని గురించి చెప్పడం అన్నమాట. చంద్రబింబమంత అందము. మరి పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని వెదజల్లుతూ చల్లని వాతావరణాన్ని లేకపోతే చల్లని మంచును కురిపిస్తూ ఉన్నటువంటి ఆకాశం, ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా మనసులో ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తును లేక తన ప్రియుడైనటువంటి ప్రభువును ఏమని వర్ణిస్తూ ఉందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎట్లున్నాడంట? జల్దరు చెట్టులాగా ఉన్నాడు. మీరు చూసారా జల్దరు చెట్టు? అంటే ఈ యాపిల్ చెట్టుని మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనం సెర్చ్ చేసి చూసినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ చల్లని ప్రదేశాలలో ఇవి ఉంటాయి. చల్లని ప్రదేశాల్లో ఈ యొక్క చెట్లు కాస్తాయి ఎక్కువ. మరి హిమాచల్ ప్రదేశ్, సిమ్లా ఆ పై భాగాలలో మరి ఆ ప్రాంతాలలో కాస్తూ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మన ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ జల్దరు పండ్లు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ యొక్క జల్దరు వృక్షము ఎలాంటిది అని అంటే మరి ఇది ప్రియునికి గుర్తుగా ఉంది. ఎవరికి గుర్తుగా ఉంది? ప్రియునికి గుర్తు. ఆ ప్రియుడు ఎవరు అని అంటే ఏం చెప్తాం మనం? నా ప్రియుడు చూడండి 3వ అధ్యాయంలో లేకపోతే 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చు. 9వ వచనంలో ఇక్కడ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని అంటే, నా ప్రియుడు ఎవరు అని అంటే ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతనిని నిలబెట్టిన నేను అతన్ని గుర్తిస్తాను. కాబట్టి ఎంత చక్కని పోలిక మరి ఇక్కడ చెప్పబడుతూ తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఉంది. అయితే జల్దరు చెట్టును పోలినటువంటి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ జల్దరు చెట్టు చూడండి ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది, సపరేటెడ్, చాలా స్పెషల్. ప్రత్యేకమైందంటే విఐపి అని అంటాం. విఐపి అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంట.
వివిఐపీలు కూడా ఉన్నారు. ఎవరు? వివిఐపీలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ ప్రపంచంలో జన్మించిన మరి ఈ మానవులలో ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు అని అంటే మనం ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని ఆయన యందు, ఈ మాట అండర్లైన్ పెట్టుకోవాలి, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఆయన యందు ఏమి లేదంట? ఏ దుర్నీతియు లేదు అంటే ఏ పాపము లేదు. ఆయన సత్యవంతుడు అనే మాట మంచి అక్షరాలతో రాయబడింది. తర్వాత ఇంకొక మాట చూద్దాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ప్రభు అయిన యేసుక్రీస్తు తనంతట తానే ఏం చెబుతున్నాడంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవరు దానిని రికగ్నైజ్ చేస్తారు? ఎవరు చేయలేరు. అర్థమైందా? కనుక నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఎంత సవాలుతో కూడినటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు పలుకుతుంది. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఆయన యందు ఏమి లేదంట? ఎందుకు ఆ చెట్టు ప్రత్యేకమైంది అని అంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తును పోలినటువంటి ఆ యొక్క ఈ చెట్టును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదెందుకు ప్రత్యేకమైనది, ఇదెందుకు చాలా మరి ప్రత్యేకమైంది అని అంటే, అందులో ఏ దుర్నీతియు లేదు, పాపము లేనటువంటి వాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. 7:26 అమ్మా 26 చదువు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయన ఎలాంటి వాడంట? పాపులలో చేరక. మనమైతే ఏం చేస్తాం? దొంగను చూస్తే దొంగతో కలుస్తాం. ఈ లోకంలో పొరపాట్లు చేసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో కలిసిపోతాం. ఏం కాదులే, నలుగురితో, ఒక సామెత ఉంటుంది మనకి, నలుగురితో అనే ఒక సామెత ఉంటుంది. ప్రభు చెబుతున్నాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయన చాలా ప్రత్యేకమైన వాడు. కనుక దేవుని పిల్లలమైన మనము లోకములో నుండి వేరై, పాపములో నుండి వేరై, చీకటిలో నుండి వేరై ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ప్రత్యేకమైనటువంటి వారము, అనగా పరిశుద్ధులము, నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఈ చెట్టు చాలా ప్రత్యేకమైంది అని అంటే, మనం ఏం చూస్తున్నాం? పాపము లేనటువంటి వాడు. అందువల్ల జల్దరు వృక్షముతో ప్రభు యేసుక్రీస్తును పోల్చడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైనటువంటి వారే బల్లలో పాలు పొందుతారు. యెజ్రా గ్రంథంలో ఒక మాట చదివి రెండో మాటలోకి వెళ్తాం. మొదటి మాట, ఇది ప్రియునికి గుర్తు. రెండో మాట ఏంటంటే, ఇది ప్రత్యేకమైనది. యెజ్రా గ్రంథము దినవృత్తాంతాల గ్రంథము తర్వాత యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులలో దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై
దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించింది. ఎవరు తిన్నారంటమ్మా? అపవిత్రత నుండి అన్యజనులలో నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారా ప్రార్థనకి? ఎందుకు మనమే వస్తున్నాం? మనం ప్రత్యేకించబడిన వారు, మనం సపరేటెడ్ పీపుల్. అంటే సంఘమునకు ఇంకొక పేరేంటంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. అర్థమైందా? ఎక్లేషియా అనే మాట గ్రీకులో దీన్ని వాడారు. కానీ ప్రత్యేకించబడిన వారు, లేకపోతే ఏర్పరచబడిన వారు, బయటకు పిలువబడిన వారు అనే పేర్లు దీనికి వాడబడ్డాయి. అన్యజనులలో నుండి, అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారు. యేసు ప్రభు ఏ విధంగా ప్రత్యేకంగా ఉన్నాడో మనం కూడా అలాగే ప్రత్యేకమైన వారు. 3వ మాట చూద్దాం. పరమగీతము 2వ అధ్యాయము. పరమగీతము 2వ అధ్యాయము. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట ఇది ప్రియునికి గుర్తుగా ఉన్నటువంటిది చూస్తున్నాం మొదటిగా. రెండవది ప్రత్యేకమైనది. మూడవది ఏంటంటే చూడండి, 3వ మాట చాలా విలువైన మాట. ఇది సువాసనలు వెదజల్లు. యాపిల్ పండు దగ్గర పెట్టుకొని మీరు వాసన చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? సువాసనలు వెదజల్లుతాయి. సువాసన అంటే మంచిదే చెడ్డదా? సువాసనకు వ్యతిరేక పదం ఏంటి? దుర్వాసన. అంతే కదా, చెడ్డ వాసన కదా. అయితే ఈ సువాసన అనేటటువంటి దగ్గర మనము కొంచెం ఆగి ఆలోచన చేసినట్లయితే, ఈ సువాసనలు వెదజల్లే ఈ యొక్క జల్దరు పండు ఏదైతే ఉందో, లేకపోతే యాపిల్ ఏదైతే ఉందో, దాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు మన శ్వాసలోనికి అది సువాసన వెదజల్లుతూ ఉంది. 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చివరి లైన్ చదువమ్మ. నీ శ్వాస వాసన జల్దరు పండ్ల సువాసన వలెనున్నది. ఎట్లా ఉందంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువాసన. వాస్తవంగా ఇది చాలా ప్రేమకు దగ్గరగా ఉన్నటువంటి, వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రియుడు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ప్రియురాలైనటువంటి సంఘము ఎలా ఉండాలంట? చాలా అంటే డిస్టెన్స్ మెయింటైన్ ఉండకూడదు. అర్థమైందా? చాలా దగ్గరగా ఉండాలి, చాలా దగ్గరగా. కింద రాయబడింది, నీ శ్వాస వాసన జల్దరు పండ్ల సువాసన వలె ఉన్నది. ఎందుకంటే ఆయన పెదవుల మీద దయారసము పోయబడింది. 45వ కీర్తన 2వ వచనం చదవడం. కీర్తనలు 45:2. త్వరగా చదివితే నేను 4వ మాటలోకి వెళ్తా. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఏం పోయబడిందంటే చెప్పండి? పెదవుల మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెదవుల మీద దయారసము, దయగలిగిన ఆ యొక్క దయారసము పోయబడింది. కాబట్టి అతని పెదవులలో నుండి ఏమొస్తా ఉంది? అతని నోరు ఎటువంటి సువాసన వెదజల్లుతా ఉంది? అదే మనమైతే ఒకరోజు బ్రష్ చేసుకోకపోతే మన పక్కన ఎవరు కూర్చోరు కదా. మన నోరు చాలా దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్వాస వాసన. ఎందుకు ప్రత్యేకంగా దీన్ని నొక్కి చెబుతున్నానంటే, ఆయన శ్వాస మనకు ఊపిరి. ఒక మాట చూద్దాం. ఆయన శ్వాస అంట ఆకాశ విశాలమునకు అందము కలుగుతుందంట. యోబు గ్రంథం చూద్దాం.
యోబు గ్రంథం 34 14-15 వచనాలు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. 26వ అధ్యాయం 13వ వచనం కూడా. ఏమొస్తుందంట? ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలానికి అందం వస్తుంది. అబ్బా, నువ్వు చూస్తున్నావా ఆకాశాన్ని, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మురిసిపోతూ ఉన్నావు కదా. అదంతా ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క ఊపిరి లేక దేవుని యొక్క శ్వాస మనలో ఊదబడింది. ఏంటి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో, నాసిక అంటే ముక్కు, రంధ్రములలో అంటే 2 రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ 2 రంధ్రాలలో తన ఊపిరిని ఊదగా నరుడు ఏమైపోయాడంట? కాబట్టి చెప్పండి, ఆయన శ్వాస వాసన జల్దరు పండ్ల సువాసనలా ఉంది. యోబు అంటాడు, నా వాసన నా భార్యకు అసహ్యమైంది అంటాడు. ఎందుకంటే అతని శరీరం అంతా పుండ్లు ఉన్నాయి, గాయాలతో నింపబడ్డాడు, దుర్వాసన వచ్చేస్తా ఉంది. అందువల్ల భార్య అంటుంది, ఏందయ్యా ఎట్లున్నావు, నీ శరీరం ఎట్లుందని. చూడండి, యోబు ఇందాక 34వ అధ్యాయంలో చదివాం కదా, శ్వాస నిశ్వాసలు అంటే ఏంటమ్మా? ఊపిరి వదలడం. మరి అలా వదిలి తన దగ్గరకు తిరిగి తీసుకుంటే ఏమవుద్దంట? శరీరులందరూ ఏకముగా నశిస్తారు. ఇందును బట్టి మనకేమర్థమైంది? దేవుని యొక్క శ్వాసలో మనం ఉన్నాము. ఆ శ్వాసగా మనం ఈరోజు కొంతమంది పాడుతూ ఉంటారు, నా శ్వాస నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా అని పాడుతాం కదా. మన ఆశ, మన ధ్యాస, మన శ్వాస మన ప్రభు అయిన దేవుడే. కాబట్టి ఇక్కడ ఈ సులమ్మీతి ఏం చెప్తుందంటే పరమగీతంలో 7వ అధ్యాయంలో, నీ శ్వాస వాసన జల్దరు పండ్ల సువాసన వలె ఉన్నది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న 3వ గుణలక్షణం ఏంటంటే ఆయన ఈ చెట్టుతో పోల్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటిది ప్రియుడికి గుర్తు, 2వది ప్రత్యేకమైనది, 3వది సుగంధములు వెదజల్లే సువాసనలు కలిగినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి మనం మన కొరకు మరి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మరి అక్కడ ఒక మాట చదివి మనం 4వ విషయంలోకి వెళ్దాం. రండి త్వరగా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను. మనం ఎలా ఉండాలని దేవుడు ఇలా చేశాడంట? పరిమళ వాసనగా మనము ప్రపంచానికి ఉండాలంట. అలా ఉండుట కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. 1 ప్రియునికి గుర్తు, 2 ప్రత్యేకమైంది, 3వది సువాసనలు వెదజల్లేది అనగా జల్దరు పండ్ల సువాసన వలె. ఇక 4వది అది కాదమ్మా, అందులోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట. ఇక ఇది చూద్దాం. 4వది పరమగీతము 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చూస్తాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆదరణకు గుర్తు, ఆదరణ, కంఫర్ట్. అంటే ఎవరైనా బాగలేక ఉన్నప్పుడు కొన్ని యాపిల్స్, కొన్ని అరటిపళ్ళు, కొన్ని ఇంకా రకరకాల ద్రాక్షాలు ఇలాంటివి తీసుకొని మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే
ఆ పేషెంట్ని చూడ ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. అయితే ఈ యొక్క సులమ్మీతి బలము లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంది కనుక ఎందుకు ఆ విధంగా మారింది అని అంటే ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిపోయింది. అంటే ప్రియుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆమె మూర్ఛిల్లిపోయిందంట. ఇప్పుడు ఎవరైనా వచ్చి లేపి ఆమెకేం చేయాలి? ద్రాక్ష పండ్ల ఆడలు, ఈ యొక్క జల్దరు పండ్లు పెట్టి ఆమెను ఆదరించి నన్ను కొంచెం బలపరచండి అంట. నన్ను కొంచెం ఆదరించండి, నాకు ఆదరణ తక్కువైంది, ఎందుకంటే నా ప్రియుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత నేను మూర్ఛిల్లిపోతూ ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను. చాలామందికి కొన్ని మాటలు చెప్పినప్పుడు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు, రక్తం చూసినప్పుడు కొంతమంది పడిపోతారు కదా. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. హఠాత్తుగా ఒక వార్త విన్నప్పుడు కొంతమంది పడతా ఉంటారు. ఎందుకు జరిగిందంటే మూర్ఛ ఎందుకు వచ్చేసింది వాళ్ళకి. కానీ అలాంటి మూర్ఛ కాదు ఇక్కడ వచ్చింది. ప్రేమాతిశయము చేత ఈ ప్రియురాలైనటువంటి ఈ యొక్క సులమ్మీతి పడిపోతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు కావలసింది ఏంటంటే ఈ జల్దరు పండ్లు పెట్టి ఆమెను ఆదరించుట. యెషయా గ్రంథం 66:13 చదవండి. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించను. మరి మనం మూర్ఛపోయామా ప్రేమాతిశయం చేత? ప్రభు మీద మనకి ఎంత ప్రేమ ఉందో మనం నిరూపించుకోవాలి. ఎందుకు పడిపోయాడు, ఎందుకు చాలామంది అంటారు కదా, నిన్ను చూడంగానే పడిపోయాను అని అంటారు కదా. పడిపోవడం అంటే ఏంటి? ప్రేమలో పట్టడం కాదు. అర్థమైందా? అంటే సాధారణంగా చెప్తున్నాను నేను, ఆ పడిపోవడం అంటే మూర్ఛిల్లిపోయిందనమాట. ఎందువల్ల? ప్రేమాతిశయము చేత. ఇక్కడ నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఏం చేశాడంట? ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ప్రేమను ధ్వజముగా ఎత్తాడు అంటే ఆ ప్రేమ ఇంత చక్కగా ఆయన చూపించినప్పుడు ఆ ప్రేమను తట్టుకోలేక మూర్ఛిల్లిపోయింది. కాబట్టి ఇప్పుడు బలహీనురాలు అయిపోయింది. ఈ బలహీనురాలకు మనం ఏం చేయాలంటే ద్రాక్ష పండ్ల అడలు, జల్దరు పండ్లు అవసరమే. మరి అవి మీ దగ్గర ఉన్నాయి. మనం పాడాం, నీ జల్దరు వృక్షపు నీడలలో కదా. ఒకసారి పాడదాం. నీ జల్దరు 150 పాట. నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు, నేనానందభరితుడనైతి ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళావానుడా నా కతి ప్రియుడా, ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళావానుడా నా కతి ప్రియుడా, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. ఏం చేశాడట? ఆయన సొగసు, ఆయన సౌందర్యాన్ని సిలువలో పూర్తిగా ఆయన అక్కడ అర్పించేశాడు. ఎందుకోసం అంటే మనకున్న బలహీనతలు, వ్యసనాక్రాంతులు, మనం ఎలాంటి వారము? వ్యసనాలతో నింపబడ్డాయి. ఏమి ఆ లోకంలో అంటే చెడు అలవాట్లు, వ్యసనాక్రాంతులు అంటే చెడు అలవాట్లు. ఈ చెడు అలవాట్లతో నింపబడిన ఆ మనుషుల కొరకు తన సొగసంతా కోల్పోయాడు, తన సొగసంతా కోల్పోయాడు, తన సౌందర్యానంతా కోల్పోయాడు, సొగసు లేనివాడుగా మారిపోయాడు. కాబట్టి 4 విషయంలో మనం ఏం చూస్తున్నామంటే ఆదరణ కలిగించేటటువంటిది జల్దరు చెట్టు అంటే ఆదరణ కలిగించే. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు.
ఇంకొక మాట చూసి 5వ విషయం చెప్పి మనము ఆరాధనలోకి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో పేతురుకు తిమోతికి ఎడం పక్కన ఉంటుంది చూడండి. తిమోతి పత్రికకు ఎడం పక్కన 2వ పేతురు 16-17 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. మన ప్రభువైన మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరు ప్రేమాతిశయము చేత బలహీనురాలైనటువంటి బలమును కోల్పోయినటువంటి ఆ యొక్క యవ్వనురాలకు ఇప్పుడేం కావాలంటే ఆదరణ. ఎటువంటి ఆదరణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమించడం వల్ల కలిగినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన నిత్యమైన ఆదరణ, ద ఎటర్నల్ కంఫర్ట్, నిత్యమైన ఆదరణ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు మనకిస్తాను అని చెప్తున్నాను. కాబట్టి అటువంటి ఆదరణ పొంది మనం ఏం చేయాలంటే మరలా తిరిగి బలము తెచ్చుకొని మన ప్రభు యేసుక్రీస్తును మనం ప్రేమించేవారుగా ఉండాలి. 5వ విషయం, ఈ జల్దరు వృక్షము ఎలాంటిది అంటే 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేనే. ఇది చాలా ఇంపార్టెంట్. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటాను అంటే ఇది అర్థం ఏంటి? నీడను కలుగజేసేది అని అర్థం. ఆ చెట్టు కింద ఉంటే ఏముంటుందంట? చాలా చాలా ఆదరణ ఉంటుంది. చూడండి, మనం ప్రయాణం చేసినప్పుడు ఎండలు అలసిపోయినప్పుడు ఒక చెట్టు చూసుకుంటాం. ముందు ఎక్కడైనా చెట్టు కనపడుతుందా అని మనం పరిగెడతా ఉంటాం చెట్టు దగ్గరికి. నీడను ఇచ్చేటటువంటిది ఎండాకాలంలో మనకి చాలా అవసరం కదా. నీడను కలగజేసేది రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. వెనక నుంచి ఎవరు చదవట్లా? ముందు వాళ్ళే బాగా ఫాస్ట్ ఉన్నారు. వెనక నుంచి చదవండి. 2:12 అమ్మ. రూతు గ్రంథం న్యాయాధిపతుల తర్వాత యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట? యెహోవా రెక్కల క్రింద. అంటే ఆ జల్దరు చెట్టు ఏ విధంగా నీడను ఇవ్వగలదో అటువంటి నీడ ఎవరి దగ్గర ఉంది? యెహోవా రెక్కల క్రింద. యెహోవా రెక్కలు అంటే రెక్కలు అని మనం చెబుతాం. వీటిని కూడా మనం రెక్కలు అంటాం కదా. పక్షికున్నవే రెక్కలు అని చెప్పాం. అయ్యా రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడ్డానయ్యా అంటాం, అవునా కదా. ఆరుగాలం కష్టపడ్డానయ్యా, రెక్కలు ముక్కలయ్యేటట్టు పనిచేశానయ్యా అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఇవి మనకున్నవి దేవుడు రెక్కలుగా వీటిని మనకిచ్చాడు. కానీ మన రెక్కలు పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా రెక్కల క్రింద ఉండడానికి వెళ్ళాలి. ఆ జల్దరు చెట్టు నీడ కిందకి మనం వెళ్ళినప్పుడు మనకక్కడ ఆదరణ, మనకక్కడ మన ప్రియుడున్నాడు. ఆ చెట్టు ప్రభు యేసుక్రీస్తుతో పోల్చబడింది, అది ప్రత్యేకమైంది. అందులో నుంచి సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు కాడి నుంచి కదలొద్దు. అర్థమైందా? అక్కడ మనకు శ్రేష్టమైన ఆనందం ఉంది కాబట్టి అక్కడ మనకు నీడ దొరుకుతుంది. దావీదు కూడా తన కీర్తనలో ఏమంటాడంటే, యుగ యుగాలు నీ గుడారములో నీ నివాసం ఉందును. చూడండి 61వ కీర్తన 4వ వచనం. నీ రెక్కల చాటున దాగుకొందును. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి? యెహోవా రెక్కల కింద ఉండడానికి మనం వచ్చాం. ఆయన రెక్కలు మనకు సురక్షితమైన భద్రత కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఆ జల్దరు వృక్షముతో పోల్చబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవారుగా ఉండాలి. లేచి నిలబడండి, ఆరాధించండి. ఒక చిన్న పాట పాడదాం, 150 పాట, నీ జల్దరు వృక్షం. కొత్త పుస్తకంలో 152 ఉంది.